ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. సార్ నమస్తే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఏ ప్రోగ్రామ్ అంటే 40 ఏళ్ళు మాట్లాడలేదు, మీ అందరూ తెలుసు. అవును, సౌందర్యలహరిలోనే ఫస్ట్ మాట్లాడింది. నా నమ్మకం ఏంటంటే అమ్మా, డైరెక్టర్గా నా జర్నీ ఇంతకాలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అండ్ నా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి అండ్ ప్రేక్షక లోకానికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నా ఈ సక్సెస్కి అర్థం లేదు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవిరాముడిలో అంతకుముందు రామారావు కనపడితే పూలు వేయటం, కొబ్బరి హారతలు ఇవ్వటం ఉండేది. ఫస్ట్ టైం ఆర్ఎస్కోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అదొక రికార్డు. దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు అవడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే. ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు నేను. ఇలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవడం, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా అండి, 50 ఏళ్లలో 110 సినిమాలు చేయడం అదొక మామూలు రికార్డు కాదు. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి, మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చు గాక, కానీ భారతదేశంలో 50 ఏళ్లలో 110 సినిమాలు, అందులో అసలు 70కి పైగా సినిమాలు 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం, 26 సినిమాలు రజతోత్సవాలు పూర్తి చేసుకోవడం, 4 సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం, ఇవి కాక 4 సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం, అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు. ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యం అయ్యేలా చేశారు మీరు? అంటే ఎప్పుడు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే, అసిస్టెంట్ డైరెక్టర్ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం. కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం, తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని. మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను. మా ఫ్రెండ్ ఏమో 3 సార్లు తప్పాడు. అలా చూసి నడిచి మౌంట్ రోడ్ నుంచి నడిచి వస్తూ ఉంటే ఈ షాట్ ఎట్లా తీశారు, ఈ షాట్ ఎట్లా తీశారు, మనం అయితే ఎలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా. అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు. ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు. మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది. దానికి ఎంబ్లమ్ లైట్ హౌస్ అనమాట. సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడియాగా తీసేవారు ఆయన. అందుకనే మొత్తం పోయింది డబ్బు. డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి. ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది, నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా. ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనస్తం కమలాకర్ కామేశ్వరతో చేసి, తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను. యుమోత్సవం గారి దగ్గర ఒకటి చేశాను. నాన్నగారి దగ్గర సెక్షనే చాలా ఉపయోగపడింది. నాన్నగారితో స్త్రీజన్మ ఇది తీస్తున్నప్పుడు రామానాయుడు గారు, నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ నా యాక్టివిటీసు ఇవన్నీ చూసి, రాఘవేంద్ర ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు. చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం. అందుకనే సౌందర్యలహరిలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను.
ఆ, ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు ఓ రోజు మన రాజేంద్ర సినిమా తీద్దాం ఉన్నారు. తీద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ₹1,00,000 తీసి రికార్డు చేయాలి. ఉమ్, కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళకి చెబితే ₹1,00,000 సినిమా కాదు, కాస్ట్లీ సినిమా తీయాలి, ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి, రామానాయుడు గారితో పోటీ పడాలి. సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి. నేను ఏం చేస్తానో ఎలా తీస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి మర్చిపోకూడదు కదమ్మా. సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది. అది మే 2, 1977 టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు. బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము. అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని, ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి, కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి, సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట. సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు? అంటే ఒకటమ్మా, ఏప్రిల్ 28 ఒకటి, మే 2 ఒకటి, మే 9 ఒకటి, ఈ 3 సెన్సేషన్. బాబు కూడా 28 రిలీజ్ అవ్వాల్సిందే, మే 2కి వచ్చింది. ఓకే. అడవి రాముడు ఏప్రిల్ 28 అమ్మా, సూపర్ డూపర్ హిట్. బాహుబలి ఏప్రిల్ 28 2, సూపర్ డూపర్ హిట్. వండర్ఫుల్. మే 2 నా ఫస్ట్ పిక్చరు, మే 2 అమరావతికి మళ్ళీ పుట్టినరోజు. అంటే మనం వెదవాడాలం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం. రైట్. మే 9 రేపు వన్ ఆఫ్ మై జగదేక వీరుడు అతిలోక సుందరి మా అందరి ఫేవరెట్ సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా. సో ఈ 3 డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా. అండ్ ఎప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని, ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని కేవిరెడ్డి గారు 1-2 తీశారు, కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు. రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు, తర్వాత జంజాల గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్, మేమందరం కలిసి అది తీసాం. రేపు 9వ తారీఖు నాకన్నా మా టీం అందరూ ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అసలు మేమందరం ఫ్రెండ్స్ ప్లాన్ చేసేసుకున్నాము అక్కడ కేక్ కటింగ్కి, అక్కడ అసలు ఫుల్ హడావిడి చేయడానికి ఫుల్. అంటే ఫస్ట్ టైం ఆ సినిమాని కొన్ని లక్షల సార్లు చూసినా ఇంకా సినిమాని ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ని నింపే ఒక సినిమా అది. అదేనమ్మా, ఇప్పటికీ దత్తు గారు కానీ చాలామంది జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ తీయమంటారు. నేనేమంటా అంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు, అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసాం అనుకో, శ్రీదేవి కూతురు తెలుసు అనుకో, మనుషులు మారారు కానీ వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు. 100% రైట్ సార్ మీరు చెప్పింది. పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు. అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళయరాజా గారు, మహానుభావుడు. ఒకసారి ఊరిని సరదాగా చెప్తాను, ఇళయరాజా గారు నేను ఎప్పుడు మాట్లాడినా కదా, ఆయనకి ఏదో ఫంక్షన్ వస్తే ఇక్కడికి వచ్చాడు ఆయన. అందరూ మాట్లాడిన తర్వాత రాజా గారు మాట్లాడడం, ముందు డైరెక్టర్ గారిని మాట్లాడమనండి రాఘవేంద్ర గారిని, నేను ఆయన మాట్లాడారంటే ఇప్పుడు అదేం కుదరదు, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అంటే, సార్ నన్ను క్షమించండి, నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద అంటే, మీరు మాట్లాడితే మాట్లాడతా లేకపోతే దిగిపోతాను. అప్పుడు ఒక మాట చెప్పాను అనమాట, ఇళయరాజా గారు జగదేక వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరి అని. భలే చెప్పారు. అంతకన్నా 2 ముక్కల నుంచి
ముగించేశారా? ఆ మాత్రం ఆ ఒక్క అంతేనా? మాట చెప్పి ముగించేశారా? ఈ మధ్య అంటే ఇప్పుడు రంగంలో దిగాను కాబట్టి కొంచెం మాట్లాడుతున్నా.